బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న నామినేషన్ల ఆఖరి రోజు కావడంతో మొత్తం 321 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. ఇవాళ తెల్లవారుజాము వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. చివరి రోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. తొలి 6 రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా చివరి రోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తం 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక నామినేషన్లను అధికారులు ఈ రోజు పరిశీలించనున్నారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రైట్, థ్యాంక్ యూ వెనెల. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తూ కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నిన్న సంబంధించి కూడా నిన్న ఒక్కరోజే 194 సంబంధించిన నామినేషన్లు దాఖలు చేయి. నిన్న ఆఖరి రోజు కావడంతో కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్ దాఖలు చేశారు. ఒకవైపు ఆర్ఆర్ బాధితులతో పాటుగా హైడ్రా బాధితులకు సంబంధించి కూడా కొంతమంది నిన్న నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా నిన్న చివరి రోజు కావడంతో కూడా ఈ రోజు తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా నామినేషన్లు కొనసాగాయి. ఇంకా వారికి సంబంధించి కూడా అధికారులు టోకెన్ జారీ చేయడం జరిగింది. ప్రధానంగా గేట్ లోపల ఉన్న వారికి సంబంధించి ఉదయం 11 గంటల నుంచి 6 గంటల వరకు సంబంధించి కూడా నామినేషన్లు ప్రక్రియ కొనసాగిన నేపథ్యం కావచ్చు. తర్వాత ఆ గేట్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా అవకాశం ఇస్తూ టోకెన్లు జారీ చేశారు. ఆ టోకెన్ల ద్వారా ఈ రోజు అంటే ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి కూడా నామినేషన్స్ కి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుండడంతో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు సంబంధించి కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మొత్తంగా 321 సంబంధించి కూడా నామినేషన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా 321 నామినేషన్లు వచ్చాయి. ఇక నిన్న చివరి రోజుకు సంబంధించి కూడా 194 నామినేషన్లు వచ్చాయి. ఇక మొత్తంగా 211 మందికి సంబంధించి కూడా అభ్యర్థి జూబ్లీహిల్స్ బైపోలులో నిలబడ్డ నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజు సంబంధించి కూడా నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక 24వ తేదీకి సంబంధించి కూడా నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 11వ తేదీన నవంబర్ 11వ తేదీన సంబంధించి కూడా ఆ పోలింగ్ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఈ 24వ తేదీకి సంబంధించి కూడా ఎవరెవరు అభ్యర్థులు నామినేషన్లకు సంబంధించి కూడా ఉపసంహరించుకుంటారు. తర్వాత పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ఎంతమంది ఉన్న దానిపైన కూడా ఈసీ ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి నిన్న ఒక్కరోజే RRR బాధితులకు సంబంధించి కూడా 11 మంది రైతులు, అలాగే ఆ RRR వల్ల రోడ్డున పడుతున్న ఏంటి ఆ బాధితులకు సంబంధించి కూడా వాళ్ళంతా కూడా 200 మంది భూ నిర్వాసితులు నిన్న ఏదైతే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వారితో పాటుగా టీజేఐసీ పేరిట కూడా పట్టా భూములు తిరిగి రైతుల పేరిట నమోదు చేస్తామని గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక మరోసారి టీజీఐసీ ద్వారా కూడా భూములు వేలం వేయబోతుంది. కాబట్టి అక్కడ సంబంధించిన బాధితులు మొత్తంగా నిన్న నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక 321 మందికి సంబంధించి కూడా నామినేషన్లు పూర్తి స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యి 211 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. 24వ తేదీకి సంబంధించి కూడా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారు. ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా వాళ్ళకు ఏదైతే ప్రధాన పార్టీకి షాక్ ఇస్తూ కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్ బైపోల్ కి సంబంధించి కూడా నామినేషన్లు దాఖలైన పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఇక 24వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ, 11వ తేదీన పోలింగ్, 14వ తేదీన కౌంటింగ్ ఉండబోతున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. Bye.